వేతనాలు పెంచాలని కోరుతూ విజయవాడలో అంగన్వాడీలు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేసి వివిధ ప్రాంతాలకు తరలించారు. ఏలూరు పోలీసు గ్రౌండ్స్ కి 4 బస్సుల్లో దాదాపు 200 మంది అంగన్వాడీలను తీసుకొచ్చారు. బస్సులో నుంచి దించకుండా ఉంచడంతో టాయిలెట్స్ కి వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్న తమపై రాష్ట్ర తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుమన్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్స్ లో ఎవరైతే టీచర్స్ ఉన్నారో తెల్లవారుజామున అంగన్వాడీ ఆశా ఎవరైతే ఉన్నారో ఈ టీచర్స్ అయితే ధర్నా అయితే నిర్వహిస్తున్న సందర్భంలో వాళ్ళు తెల్లవారుజామున వాళ్ళైతే బస్సులు ఎక్కించి ఇక్కడ విచక్షణ రహితంగా వాళ్ళని బస్సులు ఎక్కించి ఏలూరు ఇటు విజయవాడ నుంచి ఏలూరు, చింతలపూడి, ధర్మాజిగూడు, పెళ్లిగూడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ అయితే ఉంచడం జరిగింది. ప్రస్తుతం అయితే మన చింతలపూడిలో ఉన్నాము. చింతలపూడిలో ఇక్కడ ఆశా వర్కర్ అంగన్వాడీ టీచర్స్ అయితే మొత్తం పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. నిన్న విజయవాడలో ధర్నా చేసామండి. నైట్ కూడాను అక్కడే ఉన్నాం, అక్కడే స్టే చేసాము. అర్ధరాత్రి కాడ మరి ప్రభుత్వం పోలీసులను పంపించేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా విచక్షణంగా ఎక్కడ అందిన వాళ్ళని అక్కడ పట్టుకొని లాక్కొచ్చేసి చాలా ఇదిగా ఎక్కడో చాలా దూరం నుండి తీసుకొచ్చేసి పడేసిన టైం అవుతుంది. ఇప్పుడు నంద్యాల జిల్లా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ చింతలపూడిలో పెట్టడం అనేది జరిగింది. గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మాకు అలాగే చేస్తున్నారు. గతంలో మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగేది చాలా న్యాయమైన కోరికలు, మన ప్రభుత్వం రాగానే మీకు నేను న్యాయం చేస్తానని హామీ అయితే ఇచ్చారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే మరి ఎలా చేస్తున్నారంటే ఇది చాలా దుర్భరం అనేది మేము చెప్పుకోవాలి. మేము అడిగేది 26,000 రూపాయల జీతం అడుగుతున్నాము. అలాగే మాకు గ్రాట్యుటీ ఇమ్మని అడుగుతున్నాము. చాలా బాధాకరం ఏంటంటే మాకు సంక్షేమ పథకాలు కూడా ఏమీ వర్తించట్లేదు. దాని గురించి మేము రోడ్డు ఎక్కాము. రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది కూడా ఇప్పుడున్న ప్రభుత్వమే. ఈ రోడ్డు మీద కూడా నుంచోకుండా ఆడవాళ్ళని కూడా లేకుండా పోలీసులు తీసుకొచ్చి మీద ఈడ్చుకెళ్లి వ్యాన్లో పడేసి ఎక్కడ తీసుకెళ్లి పెట్టేశారో కూడా తెలియదు. వాళ్ళకి అసలు వసతులు లేవు, ఒక వాటర్ గాని భోజనాలు గాని ఏమీ లేని పరిస్థితుల్లో ఉంచింది. కానీ ఇది ఎంతతో మూసిద్దని అనుకుంటున్నారు. మా కోరికలు మా డిమాండ్ నెరవేరే వరకు ఇదే విధంగా మేము పోరాడతాం అనేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అసలు ఇప్పుడు వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారు, వారు ఎక్కడ ఉన్నారని మీకు అంచనా ఉందంట? ఎక్కడ ఎంత మందిని అరెస్ట్ చేసేది అనేది లేదండి. నిన్న మాత్రం అటెండ్ అయింది 75,000 మందిగా స్టేట్ మొత్తం అక్కడ మేము గ్యాదర్ అయినాం. కానీ ఎంత మంది అనేది లెక్క లేకోకుండా చేతికి అందినట్లు తీసుకెళ్లి వ్యాన్లు ఎక్కించుకొని తెలియని ప్రాంతాల్లో, అసలు ఇప్పుడు మా నాయకులు ఎక్కడ ఉన్నది కూడా మాకు తెలియకోకుండా తెలియని ప్రాంతాల్లో ఉంచారండి. నంద్యాల, రాజమండ్రి వాళ్ళని తీసుకొచ్చే చింతలపూడి ఉంచారు. ఇక్కడ నుంచి ఏలూరు, చంద్రపూడి నుంచి వాళ్ళని తీసుకెళ్లి గుంటూరు, అటు తర్వాత రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం అటు దూర ప్రాంతాలు తీసుకెళ్ళినట్టు తెలుస్తుందండి మాకు. ప్రస్తుతం మనతో పాటు సిపిఎం సత్యనారాయణ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది, వీరికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తా ఉన్నారు. అది మీరేమంటారు దీన్ని? అంగన్వాడీ వాళ్ళ పోరాటం ఈ రోజు సమస్య కాదు. గత 6 సంవత్సరాల నుంచి కూడా ధరలైతే ప్రభుత్వాలు విపరీతంగా పెంచుతున్నాయి, కానీ వీళ్ళ జీతాలు 1 రూపాయి కూడా పెంచని పరిస్థితి అయితే దాపురించింది. వీళ్ళు న్యాయంగా ఏంటంటే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వం ఉన్న దగ్గర నుంచి కూడా మాకు జీతాలు పెంచాలి అంటున్నారు. గత ప్రభుత్వం అయితే తెలంగాణతో సమానంగా జీతాలు ఇస్తానని ఇవ్వలేదు. వీళ్ళ యొక్క శిబిరాల 42 రోజులు సమ్మె శిబిరాల దగ్గరికి వచ్చి మేము మీకు న్యాయం చేస్తాం, మమ్మల్ని అధికారానికి తీసుకురండి, మా తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి, మేము మీకు న్యాయం చేస్తామనేది చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు అయినా ఈ రోజు కూడా 1 పైసా వేతనం కూడా పెంచలేదు. మన అందరికీ తెలుసు ధరలైతే దినదినం విపరీతంగా పెరుగుతున్నాయి. మరి జీతాలు పెంచకపోతే ఇటువంటి చిన్న జీవులు, బడుగు జీవులు వీళ్ళు ఏ విధంగా బతుకుతారనేది ప్రభుత్వానికి ఆలోచన లేదు. కనీసం తెలంగాణతో సమానంగా 13,700 మనం అనేది డిమాండ్ అనేది పెట్టారు. కానీ ప్రభుత్వాలు అమలు చేయకపోగా వీళ్ళని నిన్న అర్ధరాత్రి విజయవాడలో దారుణంగా అరెస్టులు చేసి వీళ్ళని ఏ ప్రాంతం వల్ల ఆ ప్రాంతానికి తరలించకుండా రకరకాలుగా తరలించకపోయారు. చింతలపూడిలో అయితే ఒక నంద్యాల నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ అరెస్టులు ఇక్కడ ఒక ఏరియాలో పెట్టడం అనేది జరిగింది. ఈ విధంగా మహిళలను చూడకుండా ప్రభుత్వం విచక్షణ రహితంగా వీళ్ళ మీద ఈ విధమైన ప్రవర్తించడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాము. వీళ్ళ యొక్క పోరాటం న్యాయ పోరాటం. వీళ్ళ పోరాటానికి మేము పూర్తి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. అయితే ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో
వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలని, లేని పక్షంలో వాళ్ళు ఈ యొక్క ఆందోళన విస్తృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడైతే చూసుకున్నట్లయితే చింతలపూడి పరిసర ప్రాంతాల్లో అయితే కొంతమంది అయితే ఉన్నారు. అయితే నంద్యాల నుంచి అంగన్వాడీ టీచర్స్ అయితే ఇక్కడికి షాదీఖానా, చంద్రపూడి షాదీఖానాకి అయితే తరలించడం జరిగింది. 2019 నుంచి కూడా 11,000 అయితే వేతనం ఇస్తా ఉన్నారు. అయితే ధరలు పెరిగిన సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం 26,000 చేయాలి. లేని పక్షంలో వీరికి కనీస అవసరాలు కూడా తీసుకునే అవకాశం లేకుండా పోతుందని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనుతో